హాయ్ హలో వెల్కమ్ టు మనముతి ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంట్లో ఒక అందమైన బుజ్జి పప్పి ఉండేది. ఆ పప్పి ఇప్పుడు పెరిగి పెద్ద అయిపోయింది. సో చిన్నప్పటి నుంచి ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, ఆ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేస్తూ ఈ వీడియో అనేది తయారు చేశాను. సో మేము కూడా ఇంట్లో చాలా ఫైట్ చేసి మాకు పప్పీ కావాలి అంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు మమ్మీ డాడీ వాళ్ళు. అప్పుడు నేను మా బ్రదర్ అలెక్స్ని తీసుకొచ్చాం. అలెక్స్ని తీసుకురాకముందే వాడికి పేరు కూడా పెట్టేశాము. సో అలెక్స్ వచ్చిన తర్వాత అయితే మాకు ఫస్ట్ టైం మేము డాగ్ని పెంచుతున్నాం కదా, అసలు వాడు చేసే పనులకి మాకేమీ అర్థమయ్యేదే కూడా కాదు. కానీ మెల్లిమెల్లిగా వాడి లాంగ్వేజ్ కూడా అర్థమయ్యే స్టేజ్కి మేము తీసుకొచ్చాడు. సో అలెక్స్ చాలా యాక్టివ్గా ఉండేవాడు. చిన్నప్పుడైతే చాలా పెంకి పనులు చేసేవాడు. అంటే ఇయర్ ఫోన్స్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వైర్స్ అన్నీ, చార్జర్స్ అయినా ఇంకా చాలా వైర్స్ అనేది కొరికేసేవాడు. అయినా సరే కోపం అయితే వచ్చేది కాదు, ఎందుకంటే వాడు ఇన్నోసెంట్ లుక్స్ పెట్టి అసలు నాకేం తెలియని చాలా అమాయకుండా అన్నట్టు ఫేస్ పెట్టేసేవాడు అనమాట. సో అందుకే ఈ వీడియో తీసే టైంకి అలెక్స్కి 3 years కంప్లీట్ అయ్యింది. సో చిన్నప్పుడు వీడియోస్ అన్నీ ఒకసారి చూస్తూ వాడి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. సో వాడి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా వాడి ఫ్రెండ్స్ కూడా మేము ట్రీట్ ఇచ్చామన్నమాట. సో ఆ ట్రీట్ ఎలా తయారు చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. అలానే చిన్నప్పుడు అలెక్స్ అంత అల్లరి చేసేవాడు అంటే అంత అల్లరి చేసేవాడు. ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, మీరు కూడా చూసేయండి. సో అలెక్స్కి మేము రెగ్యులర్గా ప్రిపేర్ చేసే ఫుడ్డే అలెక్స్ ఫ్రెండ్స్ కూడా తయారు చేయాలనుకున్నాము. అదే కొన్ని వెజిటేబుల్స్ ప్లస్ చికెన్ కూడా యాడ్ చేసి, మనం ఏం మసాలా అలాంటివి ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఇవి మాత్రమే యాడ్ చేసుకొని ఓన్లీ టర్మరిక్ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకొని రైస్తో బాయిల్ చేయాలన్నమాట. చాలా ఈజీ రెసిపీ, డాగ్స్కి చాలా ఇష్టం. బీట్రూట్, క్యారెట్, చికెన్, పొటాటోస్ ఇంకా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. సో రైస్ కొద్దిగా యాడ్ చేసుకొని రెగ్యులర్గా మేము యూజ్ చేసే ఫుడ్ ఇది అలెక్స్కి. సో ఇదే మేము అలెక్స్ ఫ్రెండ్స్కి కూడా ట్రీట్గా ఇచ్చాము, అలెక్స్ బర్త్డే స్పెషల్ అని. అమ్మ 4 వేసా కదా, ఇంకో కొద్దిగా వేసినా అప్పుడు నీళ్ళు వేసి బంగాళదుంప. సో అలెక్స్కి పెట్టే ఫుడ్డే మేము అలెక్స్ ఫ్రెండ్స్ కూడా తయారు చేసాము. సో ఇప్పుడైతే అలెక్స్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం ఫుడ్ పట్టుకొని. సో వాటి రియాక్షన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ ఇక్కడ ఒక డాగ్ కనిపిస్తుంది కదా, ఇది అలెక్స్కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు మా ఇంటి గేట్ దగ్గరికి వచ్చి అలెక్స్ కోసం చూస్తూ ఉంటుంది. సో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసాం మేము. అండ్ ఇవంటే ఇంకా వేరే స్ట్రీట్స్లో కూడా కొన్ని డాగ్స్ ఉంటే అక్కడ వెళ్ళామన్నమాట. సో ఫుడ్ పెట్టినప్పుడు మేము బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఒక డాగ్ తినేటప్పుడు ఇంకో డాగ్ అయితే రావట్లేదు తినడానికి, అది ఏమంటుందని భయంతో. సో సపరేట్గా పెట్టాలి. సో అందుకని వేరేగా పెట్టాము, మళ్ళీ ఖర్చు చేసుకుంటాయని. సో చాలా వరకు డాగ్స్ అన్ని ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా చికెన్ పీస్ ఎక్కడుందో వెతుక్కొని చికెన్ పీస్లు అయితే ఫస్ట్ తినేసే, ఆ తర్వాత మెల్లిగా నిదానంగా రైస్ అనేది తింటూ ఉన్నాయన్నమాట. సో చాలామందికి స్ట్రీట్ డాగ్స్ అంటే చాలా భయంగా ఉంటుంది. సో భయపడకుండా ఉండాలంటే ఇలాగ ఒక్కొక్కసారి ఫుడ్ పెట్టండి. సో నెక్స్ట్ టైం
అవి మీ దగ్గరికి తోకూపుకుంటూ వచ్చేస్తాయి, మిమ్మల్ని ఏమీ అనవు అసలు. ఒక్కసారి ఫుడ్ పెట్టి చూడండి, ఇంకా నెక్స్ట్ టైం మిమ్మల్ని అయితే ఏమీ అనవు. ఒక్కసారి ఫుడ్ పెట్టి అది అలా గుర్తుంచుకొని నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు కనిపించినా సరే తోకూపుకుంటూ మిమ్మల్ని ఫాలో కూడా అయిపోతాయి అన్నమాట. ఇది చూసారా, ఫస్ట్ చికెన్ పీస్ తినేస్తుంది. సో ఇంతవరకు ఒక్కొక్క డాగ్ అక్కడక్కడ కనిపిస్తే అలా పెట్టేసాము, కానీ ఇక్కడైతే ఒకేసారి చాలా డాగ్స్ వచ్చేసాయి. ఒకటికొకటి అరిచేసుకొని తెగ హడావిడి చేసేసాయి అన్నమాట. సో సక్సెస్ఫుల్గా మేము ప్రిపేర్ చేసిన ఫుడ్ మా ఏరియాలో మేము అనుకున్న డాగ్స్కి సరిపోయేటట్టుగా పెట్టామని మేమైతే అనుకుంటున్నాము. సో మేము తెచ్చిన ఫుడ్ కూడా అయిపోయింది, డాగ్స్ కూడా తినేసాయి. మేమైతే చాలా హ్యాపీ అలెక్స్ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు. కానీ అలెక్సే ఏమనుకుంటాడో నాకు తెలియదు, ఎందుకంటే వాడి బర్త్డేకి వేరే డాగ్స్కి ట్రీట్ ఇచ్చామని. సో అందుకని వాడికైతే మేము చెప్పలేదు మీ ఫ్రెండ్స్కి ఇలా ట్రీట్ ఇస్తున్నామని. సో వాడికి తెలియకంటే ఫుడ్ అయితే ఇంట్లో నుంచి తీసుకొచ్చి బయట వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫుడ్ అయితే పెట్టేశాము. సో మీరు కూడా ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం ఉంటే ఇలా సింపుల్గా ఫుడ్ ప్రిపేర్ చేసి మీ ఏరియాలో ఉన్న డాగ్స్ పెట్టండి. సో వాటిని చూసి మీరు భయపడొద్దు, అవి చాలా మంచిగా ఉంటాయి. మీరు కానీ ఈ వీడియో చూసినట్టయితే మా అలెక్స్కి అలానే మా ఏరియాలో ఉన్న మా అలెక్స్ ఫ్రెండ్స్కి మీరు బ్లెస్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.